welcome to Vidya Margam. Today we are going to discuss about the types of agricultures in India. So, మన ఇండియాలో అగ్రికల్చర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్స్ గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ వచ్చేసి షిఫ్టింగ్ అగ్రికల్చర్, ప్లాంటేషన్ అగ్రికల్చర్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్, సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అండ్ మిక్స్డ్ అగ్రికల్చర్. అసలు వీటి గురించి ఏంటి డీటెయిల్స్, వీటి గురించి ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఈ కల్టివేషన్ అనేది నార్మల్లీ ఒక ప్లేస్లోనే ఉండి ఆ ప్లేస్లోనే, ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక హౌస్ ఉంది, మన తాతలు మన ముత్తాతలు వాళ్ళ తాతలంతా ఆ ఏరియాలోనే ఆ ఇంట్లోనే ఉన్నారు, అక్కడున్న ల్యాండ్లోనే వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. కానీ కల్టివేషన్ గురించి అని చెప్పేసి ఇంకొక ఏరియాకి వెళ్ళి కల్టివేషన్ అనేది చేయట్లేదు. ఇప్పుడు ఒక ఈ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్కి ఇక్కడనే ఒక హౌస్ ఉంది, ఈ హౌస్లోనే వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఉన్న ల్యాండ్లోనే వీళ్ళు కల్టివేషన్ చేస్తారు. ఒకవేళ ఇందులో సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోయింది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతే ఏం చేస్తారు, దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తెచ్చి దీని ఫర్టిలిటీ అనేది పెంచుతారు. ఏదేమైనా ఇందులోనే కల్టివేట్ చేస్తారు కదా, ఇందులోనే చేసే కల్టివేషన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నాం. ఇది నార్మల్గా జరిగే కల్టివేషన్. ఇప్పుడు మన ప్రజెంట్ ఇండియాలో ఈ కల్టివేషన్ అనేది ఉంది. కానీ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది ఎలా అంటే, ఈ పర్సన్ ఉన్నారు ఇక్కడ, ఓన్లీ ఇక్కడ కల్టివేట్ చేయడానికి ఈ టెంపరీ హౌస్ అనేది ఉంది. ఇక్కడ కొన్ని డేస్ వర్క్ చేసిన తర్వాత ఇందులో సాయిల్ది ఫర్టిలిటీ తగ్గిపోయిన తర్వాత అందులో పంటలు పండవు కదా, పండని టైంలో ఏం చేస్తాడు, ఈ పర్సన్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఒక హౌస్ క్రియేట్ చేసుకుంటారు, మళ్ళీ ఇక్కడ పంట పండించుకుంటారు. ఇక్కడ కొన్ని డేస్, ఒక 2 to 3 ఇయర్స్లో ఇక్కడ సాయిల్ ఫర్టిలిటీ పోయింది. ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఇంకొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈ ల్యాండ్లో మళ్ళీ ఇక్కడ ఒక టెంపరీ హౌస్ చేసుకుంటారు, ఇక్కడ కల్టివేట్ చేస్తాడు. ఇక్కడ 2 to 3 ఇయర్స్ తర్వాత సాయిల్ ఫర్టిలిటీ జరిగిపోతుంది, నెక్స్ట్ వెళ్తాడు. ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 times షిఫ్ట్ అయిపోయాడు. ఫస్ట్ టైం కల్టివేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదో ఒక పంట ఉంది, దీన్ని ఇలాగే వదిలేయకుండా దీన్ని కాల్ చేస్తాడు. ఇది మొత్తం ఫైర్తో కాల్ చేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ల్యాండ్లో ఫర్టిలిటీ తగ్గిపోయింది, 2 to 3 years కల్టివేట్ చేస్తాడు, దీన్ని కాల్ చేస్తాడు. సో ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఒక దగ్గర ఓన్లీ ఫర్ ద కల్టివేట్ చేయడానికి మాత్రమే వెళ్ళి, కల్టివేషన్ తర్వాత అక్కడ ప్రీవియస్గా పండించిన పంటను కానీ పంట తాలూకు వాటిని కాల్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయిపోతారు. పేరులోనే ఉంది షిఫ్టింగ్. ఓకేనా? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఓన్లీ ఫర్ ద కల్టివేషన్ కోసం మాత్రమే పోతారు. ఇది ఎక్కువ ఎవరు చేస్తారు, ట్రైబ్స్ చేస్తారు. ఓకేనా? ట్రైబ్స్ ఫారెస్ట్లోనే ఉంటారు కాబట్టి అదే ఫారెస్ట్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు పంటలు పండించి, అక్కడ ఫర్టిలిటీ తగ్గిపోయింది, ఇక్కడ ఇంకా పంటలు పండవు, ఇంకా అంత పెట్టుబడి రాదు అనుకున్నప్పుడు ఇంకొక ప్లేస్కి అలా షిఫ్ట్, పేరులోనే ఉంది షిఫ్ట్ అవ్వడం. ఓకేనా? సో ఇది ఎక్కువ ఎవరు చేస్తారు, ట్రైబ్స్ చేస్తారు. ట్రైబ్స్ ఏం చేస్తారు, అక్కడ ఆల్రెడీ పంట పండించి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఉన్న ల్యాండ్ని, అక్కడ ఉన్న ల్యాండ్లో ఉన్న పంటని, ఓల్డ్ పంట తాలూకు వాటిని కాల్ చేస్తారు. ఆ కాల్ చేసే ప్రాసెస్ని ఏమంటారు, స్లాష్ అండ్ బర్న్. దాన్ని బర్న్ చేసి వెళ్ళిపోతారు. ఇది 2 or 3 years కన్నా ఎక్కువ చేయరు, ఓన్లీ 2 or 3 years మాత్రమే ఈ కల్టివేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకే? ఈ అగ్రికల్చర్కి డిఫరెంట్ ప్లేస్, ఇప్పుడు వేరే స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఒకలాగా పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా పిలుస్తారు, పోడు అగ్రికల్చర్ అని. నెక్స్ట్ అంటే ఎక్కడ ఏ ప్లేస్ వాళ్ళు ఇస్తారో ఆ ప్లేస్ వాళ్ళు అగ్రికల్చర్కి డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు. దీన్ని షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. ఈజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ అగ్రికల్చర్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, యాక్చువల్గా ఇది ఇండియాలో లేదు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్. హూ ఇంట్రడ్యూస్డ్ ప్లాంటేషన్ అగ్రికల్చర్? బ్రిటిషర్స్. ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే, ఈ ప్లాంటేషన్ అగ్రికల్చర్ అనేది ఏం లేదు, దీనికి ఎక్కువ ల్యాండ్ కావాలి, మోర్ ల్యాండ్, హై ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ కూడా హై కావాలి, ఎక్కువ టెక్నాలజీ ఉండాలి, ఎక్కువ హై ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్కువ ల్యాండ్ ఉండాలి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్. మరి అంత ఎక్కువ ల్యాండ్ ఇచ్చి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఏం ప్లాన్స్ చేస్తున్నారు అంటే,
ఎగ్జాంపుల్ ఇక్కడ పండించే పంటలు ఏంటి అంటే కాఫీ ఆర్ టీ. ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీ టీ మనకు అస్సాం సైడ్, మన ఇండియాలో చూసుకుంటే అస్సాం ఆ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు కాఫీ అండ్ టీ మొక్కలు తీసుకురావాలన్నా అవి ఎక్కువ ఎక్స్పెన్సివ్. వాటికి వేసే ఫర్టిలైజర్స్ కానీ కల్టివేట్ చేసే ప్రాసెస్ కానీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. అది నార్మల్గా ఇప్పుడు మన విలేజ్లో ఉన్న ఫార్మర్స్ చేయాలంటే చేయలేరు. దానికి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ దానికోసం వెయిట్ చేయాలి. అది మొత్తం పెరిగి పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఈ పేషెన్సీతో అంతా కంప్లీట్గా ప్రాసెస్ చూసుకోవాలి. కాబట్టి ఈ అగ్రికల్చర్, ప్లాంటేషన్ అగ్రికల్చర్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మోర్ ల్యాండ్, ఇక్కడ ట్రీకి మధ్యలో గ్యాప్స్ ఉండాలి. ఈ గ్యాప్స్ గురించి మనకి ల్యాండ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దీనిపైన రిటర్న్స్ కూడా ఎక్కువనే ఉంటుంది, అంటే ఖర్చు ఎక్కువ పెడతాము, రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. ఈ ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిషర్స్. ఇదొక టైప్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఎక్కువ మంది ఉంటారు, మోర్ పాపులేషన్ ఏరియాలో లెస్ ల్యాండ్ ఉంటుంది. అంటే జనాలు ఏమో ఎక్కువ ఉన్నారు, ల్యాండ్ ఏమో తక్కువ ఉంది. అలాంటి ప్లేస్లో చేసే అగ్రికల్చర్ని మనం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటాం. లెస్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఎక్కువ ఏంటి అంటే ఫర్టిలైజర్స్ కూడా తక్కువ ఉంటాయి, లెస్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ లెస్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, పంటలు పండించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా తక్కువనే ఉంటారు. జనాలు ఏమో ఎక్కువ ఉంటారు, ల్యాండ్ ఏమో తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న ల్యాండ్లోనే అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం ల్యాండ్లోనే పంటలు పండించుకోవాలన్నమాట. అలాంటి దాన్ని ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటారు. ఇక్కడ ఉంది సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. ఇండియాలో చాలా వరకు ఉన్న అగ్రికల్చర్ ఇదే. ఎందుకు అంటే కంప్లీట్ ఇప్పుడు ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ కూడా, ఈ 10 అవుట్ ఆఫ్ 10 అందరు అగ్రికల్చర్ చేస్తారు, వేరే అదర్ జాబ్స్ ఏం చేయరు. మరి ఎంటైర్ ఫ్యామిలీ ఒకటే జాబ్ చేస్తుంది, అప్పుడు అనేది ఇన్కమ్ ఉంటుందా? ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు పంట బాగా పండితే డబ్బులు వచ్చినట్టు, పండకపోతే అందరు లాస్ అయినట్టు. సో ఇలాంటి అగ్రికల్చర్ ఏంటి అంటే ఎక్కువ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పని చేస్తారు, ఈ ఎంప్లాయ్మెంట్లో అందరూ పని చేసే వాళ్ళే, కానీ ఇన్కమ్ అనేది ఉండదు. అలా ఉన్న ఎంప్లాయ్మెంట్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. మనకి సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్లో ఎక్కువ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని మనం చూస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ, ఫార్మర్స్ అండ్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ వర్క్ పైన, ఒకటే వర్క్ పైన డిపెండ్ అయితే దాన్ని సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్. ఎక్స్టెన్సివ్ అండ్ ఇన్స్టెన్సివ్కి కొంచెం ఆపోజిట్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మోర్ పాపులేషన్ ఉంటే ఇక్కడ లెస్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ లెస్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటే ఇక్కడ మోర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, మోర్ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్కువ మెంబర్స్ ఉంటారు, అంటే ఎక్కువ మెంబర్స్ ఉండరు ఇక్కడ. ఓన్లీ ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, పర్సన్స్ తక్కువ ఉంటారు, 1 or 2 persons ఉంటారు. ఇక్కడ ల్యాండ్ అనేది తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఎక్కువ ఉంటారు అనమాట. చాలా మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఈ ల్యాండ్ని వీళ్ళు షేర్ చేసుకొని మరి కల్టివేట్ చేయాలి. ఇంటెన్సివ్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్టెన్సివ్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఇంటెన్సివ్లో తక్కువ ల్యాండ్ ఉంటుంది, ఎక్స్టెన్సివ్లో ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. ఇది ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్. ఫైనల్లీ మిక్స్డ్ అంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పొలం ఉంది, పొలంతో పాటు ఏమన్నా ఆవులు కానీ, నెక్స్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇచ్చే వాటిని, ఇప్పుడు హనీ బీస్ పెంచడం, ఎర్త్ వామ్స్ పెంచడం, నెక్స్ట్ గోట్, షిప్, కౌ, బఫెలోస్, ఇవన్నీ అలాంగ్ విత్ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ కూడా ఫాలో అయ్యే వాటిని మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు. ఓకేనా? ఇవన్నీ మన 6 types ఆఫ్ అగ్రికల్చర్. కేర్ఫుల్గా చూడండి. షిఫ్టింగ్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ షిఫ్ట్ అవుతూ చేస్తే దాన్ని షిఫ్టింగ్ అంటారు. ప్లాంటేషన్, ఆ ప్లాంట్ అనేది అక్కడ ప్లాంట్ చేశారు, కల్టివేషన్ స్టార్ట్ అయిందంటే కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే అది అట్లాగే ఉంటుంది, లాంగ్ టైం తీసుకుంటుంది, హై ఇన్వెస్ట్మెంట్. ప్లాంటేషన్, కల్టివేషన్, కాఫీ అండ్ టీ. ఇంటెన్సివ్లో ప్రజలు ఎక్కువ ఉంటారు, భూమి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రజలు తక్కువ ఉంటారు. నెక్స్ట్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ల్యాండ్ పైనే, అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతుంది. రిటర్న్స్ ఇక్కడ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వర్క్ చేస్తారు, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఎందుకు? అందరు కలిసి ఒకే దానిపైన డిపెండ్ అవుతే ఇన్కమ్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉండదు. ఇది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చాలా ఒకసారి ఎగ్జామ్లో రిపీట్ అయింది. ఎలా, ఏ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అనేసి క్వశ్చన్ వచ్చింది. ఇలా చూసుకోవాలి. ఎక్స్టెన్సివ్ ఆల్రెడీ చెప్పాను, ఇంటెన్సివ్గా ఎక్స్టెన్సివ్గా ఆపోజిట్ ఫీచర్స్ ఉంటాయి.
ఫైనల్లీ మిక్స్డ్ మీన్స్ అగ్రికల్చర్ ఉంటుంది, యానిమల్ హస్బెండరీ ఉంటుంది. అగ్రికల్చర్లో లాస్ వచ్చినా యానిమల్ హస్బెండరీలో కవర్ చేసుకోవచ్చు. ఇలా చేసే అగ్రికల్చర్ని ఎక్స్టెన్సివ్ మన మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు. మిక్స్డ్ నేమ్స్లోనే గుర్తుపట్టవచ్చు వీటిని. షిఫ్టింగ్, మిక్స్డ్, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, ప్లాంటేషన్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి క్వశ్చన్ ఏడా వచ్చినా, పారాగ్రాఫ్ వైజ్గా వచ్చినా, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా, ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా ఐడెంటిఫై చేసేలా ఉండాలి. ఇదండి టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియాలో టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ డివైడెడ్ ఇంటూ 6 టైప్స్. ఈ 6 టైప్స్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఇది జనరల్ ఓరియంటెడ్ టాపిక్ అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ కాదు, మనం ఏదో మాట్లాడుకుంటూ నేర్చుకునే కాన్సెప్ట్ లాగే. ఇది కంపల్సరీగా ఈ పార్ట్ నుంచి క్వశ్చన్ వస్తే అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ.